కాకినాడ వార్పు రోడ్లో ఒంగోలు ఆంబోతు వేరంగం చేసింది. దారిని వెళ్తున్న బాటసారులపై ఒక్కసారిగా దాడి చేయడంతో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. బాధితులను ట్రాఫిక్ కానిస్టేబుల్ హుటాహుటిన ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, పశువుల ఆసుపత్రి సిబ్బందికి అగ్నిమాపక దళం అధికారులు 2 గంటల కష్టపడి ఎద్దును బంధించారు. వాహనంలో ఎక్కించి ప్రథమ చికిత్స అందించి గోశాలకు తరలించారు. ఈ విషయమై వెటర్నరీ డాక్టర్ కె రాజేష్ బాబు మాట్లాడుతూ ఎద్దు యొక్క వింత ప్రవర్తనపై అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. వైరస్ కారణంగానూ పశువులు దూకుడుగా ప్రవర్తిస్తాయని పేర్కొన్నారు. ఎద్దును 10 రోజులు పరిశీలనలో ఉంచి కారణాలు తెలుసుకుంటామని తెలిపారు. కాగా ఇలాంటి ఘటనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ట్రాఫిక్ ఎస్ఐ ఏ బాలాజీ మాట్లాడుతూ ఎద్దును అదుపు చేసి పశు సంరక్షణ కేంద్రానికి తరలించామని, ప్రజలు ఎటువంటి భయాందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. మధ్యాహ్నం సుమారు 3:30-4 ప్రాంతంలో నాకు ట్రాఫిక్ సిఐ గారి దగ్గర నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇలాగా ఒక ఒంగోలు గిత్త, కోడి గిత్త అంటే యంగ్గా ఉన్న ఒక గిత్త వచ్చి చాలా వైలెన్స్ క్రియేట్ చేసింది, 2-3 ఇంజూర్ చేసింది ట్రాఫిక్లో. దాన్ని పట్టుకోవడానికి మాకు వీలు అవ్వట్లేదు, మీరు రావాలని చెప్పేసి ఫోన్ చేశారు. సో నేను అలాగే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సిఐ గారు, అలాగే ఫైర్ సిబ్బంది, వీరందరూ కూడా యానిమల్ని వార్ఫ్ రోడ్లో ఉన్న ఒక కెనాల్ ఏదైతే ఉందో ఆ కెనాల్లో కూరుకుపోవడం చూసాము. అక్కడికి వెళ్ళి అది దాక్కుంది అటాక్ చేసిన తర్వాత. సో దాన్ని ఫిజికల్గా మేము రోప్స్ ద్వారా దాన్ని రెస్క్యూ చేసి, ఫస్ట్ ఫిజికల్గా రోప్స్ తోటి రెస్క్యూ చేసి, తర్వాత దానికి కెమికల్ రిస్ట్రైంట్ అంటే మత్తు కూడా ఇచ్చి దాన్ని ఒక వ్యాన్లో ఎక్కించడం జరిగింది. తర్వాత దీన్ని ఏంటంటే దీన్ని ఎలా బిహేవ్ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి ర్యాబీస్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే దానికి ఏదైనా ఆ యంగ్ ఏజ్లో ఉన్నటువంటి హార్మోనల్ ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే బేసికల్గా ఒంగోలు బ్రీడ్ చాలా అగ్రెసివ్గా ఉంటుంది కాబట్టి ఆ అగ్రెసివ్నెస్ అయ్యి ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా అబ్జర్వేషన్లో తేలుతాయి కాబట్టి దీన్ని ఎస్పీసీఏ అనేటువంటి ఒక యానిమల్ రెస్క్యూ సెంటర్కి దీన్ని తరలించడం జరుగుతుంది. అక్కడ ఐసోలేషన్లో పెట్టమని చెప్పిన తర్వాత దాన్ని అబ్జర్వేషన్లో ఉంచి దానికి ఇమీడియట్గా కావాల్సినటువంటి ట్రీట్మెంట్ ఏమైనా ఉంటే దాన్ని సెడేషన్ ఇవ్వాలా, లేకపోతే దానికి ఫర్దర్ ట్రీట్మెంట్ ఏంటనేది అబ్జర్వేషన్లో తెలుస్తుంది. సో ప్రస్తుతానికి ఈ విధంగా రెస్క్యూ చేసి యానిమల్ని ఒక కన్ఫైన్మెంట్లోకి తీసుకురావడం జరిగింది. సో ఇందులో పార్టిసిపేట్ చేసి మాకు సహకరించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతాను. అలాగే పబ్లిక్ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. స్ట్రీట్ యానిమల్స్ని రెస్క్యూ చేయడానికి వెళ్ళినప్పుడు అవి సడన్గా అటాక్ చేసేటువంటి ప్రమాదం కూడా ఉంది కాబట్టి పబ్లిక్ కూడా వెనకాల రోడ్డు మీద పశువులు ఉన్నాయా లేదా వాటికి దూరంగా ఉండటం, వాటిని రాంగ్ ఏరియాలోంచి అప్రోచ్ అవ్వకుండా ఉండడం, అలాగే దానికి టచ్ చేయడానికి ప్రయత్నించడం, ఇటువంటివన్నీ పబ్లిక్ కొంచెం అప్రమత్తంగా ఉండాలి. మధ్యాహ్నం సమయంలోనే మన బాణగుడి సెంటర్లోనే పబ్లిక్ రోడ్డు మీద ఉండగా ఒంగోలు గిత్త అటువంటిది ఒక యానిమల్ ఇష్టం వచ్చినట్టు బిహేవియర్ చేసి రోడ్డు మీద వెళ్తున్న వారిని వాళ్ళ మీద అటాక్ చేయడం జరిగింది. ఇమీడియట్గా అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్, బాణగుడి ట్రాఫిక్ కానిస్టేబుల్ సిఐ గారిని చెప్పడంతో సిఐ గారు అందరిని అలర్ట్ చేయడం జరిగింది. తర్వాత అది అక్కడి నుంచి రంకెలు వేసుకుంటూ సుమారు మన 1 టౌన్లోని వార్ఫ్ రోడ్ వరకు వచ్చి కెనాల్లోని పడిపోవడంతో ఇమీడియట్గా మా యొక్క సిఐ గారు మా యొక్క యూనిట్ హెడ్ ఎస్పీ గారి తెలియపరిచి ఆయన ద్వారా డిఎస్పీ గారు ఒక ఇన్స్ట్రక్షన్ తీసుకొని ఆల్ డిపార్ట్మెంట్స్ అంటే ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి యానిమల్ హస్బెండరీ డాక్టర్స్, అలాగే ఎన్డీఆర్ఎఫ్, అలాగే ఫైర్ డిపార్ట్మెంట్, అదర్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా మున్సిపాలిటీ వాళ్ళు అందరిని అలర్ట్ చేసి దాన్ని ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు 2-3 అవర్స్ కష్టపడి రెస్క్యూ చేయడం జరిగింది. దీన్ని ఇక్కడి నుంచి కూడా గోశాలకి తరలించి ఫర్దర్గా చర్య తీసుకోవడం జరుగుతుంది.